హలో వ్యూవర్స్, మనం గత ట్రైలర్లో డ్రాగన్ యొక్క బ్రేక్డౌన్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం డ్రాగన్ యొక్క స్టోరీ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. అసలు లూగర్ ఎవరు, తన కథ ఏమిటి అనేది, ఈ స్టోరీ ఏమిటి అనేది తెలుసుకుందాం. ట్రైలర్ ప్రకారం ఎన్టీఆర్ పేరు లూగర్, తను ఒక అసాసిన్. ఈ కథ మొత్తం 1965 నుంచి మొదలవుతుంది, అంటే స్వతంత్రం వచ్చిన 24 ఏళ్ళ తర్వాత. అంతకుముందు ఈ కథ విషయానికి వస్తే, ఇండియాలో దొరికే ఓపియం అనే ఒక ప్లాంట్, దాంట్లోంచి వచ్చే నల్ల మందు కోసం జరిగే కొట్లాట్లు, గొడవలు, కుళ్ళు, కుతంత్రాలు, ప్లానింగ్స్, మర్డర్స్, అలానే బిజినెస్, మీద జరిగే వ్యాపారం, చీకటి సామ్రాజ్యం మీనే ఈ కథ ఎక్కువగా ఉంటుందని ట్రైలర్లు చూపించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావటం, వాళ్ళు ఇండియాని తమ చేతిలోకి తీసుకోవటం, ఇండియాని పాలించడం వంటివి చేశారు. అలానే వాళ్ళకి ఓపియం డ్రగ్స్ అనేది కనిపించడం వంటిది జరిగినాయి. ఆ తర్వాత 250 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు సీక్రెట్గా ఈ ఓపియం అనే డ్రగ్ని, బిజినెస్ని వాళ్ళు నడిపించారు. ట్రైలర్ కూడా వాళ్ళు అనేది చూపించారు. ఇండియాలో ఉన్నంతవరకు ఈ బిజినెస్ని 90% వాళ్ళు చూపించారు. కేజీఎఫ్లో కూడా గోల్డ్ మైన్స్ వాళ్ళు తీసుకోవటం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవటం, తర్వాత యాష్ రావటం వంటిది జరిగింది. సినిమా చూసిన వాళ్ళకి గుర్తుంది. తర్వాత సలాలో కూడా ఇలాంటి వైబ్స్ వస్తాయి. సలాలో కూడా బ్రిటిష్ వాళ్ళ రిఫరెన్స్లు ఉంటాయి. ప్రశాంత్ మీద ఎక్కువ శాతం బ్రిటిష్ వాళ్ళ రిఫరెన్స్ని చూపిస్తూ ఉంటారు. ఇంకా ఇండియాలో పాలిస్తున్న దీనికి 2 కేంద్రాలు ఉంటాయి. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్, రెండోది గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ పాలన తర్వాత ముగిసిన తర్వాత జరిగిన కథ అని ఏఐ సమయంలో చూపించింది. కానీ డ్రాగన్ ఫిల్మ్స్లో మాత్రం కేవలం ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే చూపించారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ చూపించలే. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ థాయిలాండ్, వియట్నాం, బర్మా మధ్యలో ఉంటుంది. అసలుకి ఈ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఏమిటి, దీన్ని ఎవరు నడుపుతారు, దీని వెనకాల ఉన్నది ఎవరు, వీళ్ళు ఎవరు అనేది అసలు చిన్న గ్లిమ్స్ కూడా ఇవ్వకుండా జాగ్రత్తగా దాచిపెట్టారు ప్రశాంత్ నీళ్ళు అండ్ టీం. వీళ్ళని ఎవరు, వీళ్ళ వెనకాల ఎలాంటి వాళ్ళు ఉంటారనేది మాత్రం చూపించలే. వీళ్ళు కూడా ఈ ఓపెన్ బిజినెస్ని చేస్తూ ఉంటారు. అలా బిజినెస్ సాగుతుండగా 1947లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్ళిపోవటం, ఇండియాకి స్వతంత్రం రావటం వంటివి జరిగింది. ఇండియాతో పాటే ఆఫ్ఘనిస్తాన్కి, అలానే గోల్డెన్ ట్రయాంగిల్ కూడా స్వతంత్రం వచ్చాయి. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే 95% బిజినెస్ జాగ్గా. తర్వాత ఇప్పుడు ఈ 2 కంపెనీలకి స్వేచ్ఛ రావడంతో వాళ్ళు విచ్చరువుగా స్వేచ్ఛగా తమ బిజినెస్ని మొదలుపెట్టారు. అలా 1967 నుంచి ఈ బిజినెస్ అనేదిలోకి ఎన్టీఆర్ అనేది వచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మనకి చూపిస్తారు. ఆల్ ద విలన్స్ ఆఫ్ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి వీడియో చూపిస్తారు. ఇప్పుడు రుక్మిణి వసంత్ జెన్సిస్ చాప్టర్ 1 అని 7 డేస్ ఆఫ్ ఇస్లాం గురించి చెప్తుంది. అంటే దేవుడు విశ్వాన్ని సృష్టించడానికి 7 రోజులు పట్టింది. అందులో మొదటి రోజులో దాదా సర్కార్ అనేవారు జన్మించారు. తాను ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి బాస్. ఇంకా దేవుడు 2వ రోజు సురోజ్ సర్కార్ని పుట్టించారు. తను సెకండ్ ఇన్ కమాండ్ ఆఫ్ ఏటీసీ. 3వ రోజు బాబీ సర్కార్ని పుట్టించారు. తాను వాజీ ఆఫ్ ఏటీసీ. ఇలా దేవుడు సృష్టిలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా అని చూపించారు. తర్వాత 4వ రోజు రావు ది అకౌంటెంట్ ఆఫ్ ఏటీసీని పుట్టించాడు. ఇంకా 5వ రోజు విక్టర్ మెసోవిక్ని పుట్టించగా తాను రష్యన్ డిస్ట్రిబ్యూటర్. 5వ రోజు జనరల్ డురాన్ని పుట్టించారు. తను సెల్ఫ్ ప్రొక్లైమర్ అని అర్థం. 6వ రోజు బాయిల్ జెర్జీని పుట్టించారు. తను డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఆఫ్ఘా అండ్ యూరోప్. ఇంకా అలానే 6వ రోజు ద ట్రైనర్ని పుట్టించాడు. అలానే తన 91 డెత్స్ కమాండర్గా పుట్టించాడు. వీళ్ళంతా దేవుడి సృష్టిలో పుట్టిన వాళ్ళు. ఈ ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి దేవుళ్ళు మొత్తం వీళ్ళదే అని అన్నట్టు తను చెప్పుకొచ్చింది. మరి 7వ రోజు దేవుడు రెస్ట్ తీసుకోగా ద డెవిల్ వాస్ బాన్ అని లూగని వెనకాంచి చూపించారు. బ్యాక్ షాట్లో మనం చూడొచ్చు. తన చేత కత్తి, చుట్టూ రక్తం, చనిపోయిన వ్యక్తులు చూపిస్తున్నారు. అలానే ఆఫ్రికా
కంపెనీ వాళ్ళని చంపడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఆఫ్ఘన్ ట్రైనింగ్ కంపెనీలు అందరు మిత్రులుగా శత్రువులుగా ఉన్నారని ఈ గ్లిమ్స్తో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ద డెవిల్ వాస్ బాన్ అంటే దేవుల్ వర్సెస్ డెవిల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలోనే వాళ్ళకి పడదని మనం అర్థం చేసుకోవచ్చు. మరి గోల్డెన్ ట్రయాంగిల్ ఎలాంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ మధ్యన ఎలాంటి గొడవలు ఉంటాయో, మరి వీరిద్దరి మధ్యన ఎలాంటి శత్రుత్వం ఉందో, దీనివల్ల ఇండియాకి ఎలాంటి విపత్తు వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ రెండు కంపెనీ బిజినెస్ వల్ల ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, దీనివల్ల ఇండియాకి వచ్చే నష్టం ఏమిటనేది, దానివల్ల ఇండియా యూత్ ఎలా చెడిపోతుంది, ఇండియాలో డ్రగ్స్ సరఫరా ఎలా జరుగుతుంది, మరి ఇండియా ఎలాంటి చర్యలు తీసుకున్నది ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్టీఆర్ ఒక మాస్ డైలాగ్ ఇస్తాడు. ట్రిగర్ నొక్కిన తర్వాత నాకు ఎవరు గుర్తుండదు, వాళ్ళు ఎవరు ఏమిటనేది నాకు అస్సలకి గుర్తు రారు అనేది దేవుడిచ్చే వరం అంటారు. అంటే ఒకసారి నేను చంపేస్తే వాడు ఎవరు ఏంటని నేను అస్సలు పట్టించుకోను, చంపేంత వరకు వాడు నా దృష్టిలో ఉంటాడు అని ఒక మాస్ డైలాగ్ అంటాడు. ఈ డైలాగ్ చాలా సూపర్గా ఉందని చెప్పాలి. తను సామాన్య వ్యక్తి కాదు, అసాసిన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. తను కూడా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఒక వ్యక్తి. ఇలా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ వ్యక్తిని చూపించారు. మళ్ళీ ఈ రెండు గ్యాంగుల మధ్య ఎలాంటి శత్రుత్వం జరుగుతుంది, ఎలాంటి గొడవలు జరుగుతాయి, ప్రపంచంలో ఓపియం దందాలు వీళ్ళు ఎలాంటి స్థాయికి ఎదిగారు, వీళ్ళ జీవితాలు ఏమిటి, వీళ్ళ శత్రువులు ఎవరు, మిత్రువులు, లాభాలు ఏంటి, బిజినెస్లో జరిగే అనర్థాలను ఎలా తట్టుకుని బతుకుదాన్ని చూపిస్తూ మనం ట్రైలర్ సినిమా చూసాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ లాజిస్టిక్ హెడ్ జలీల్ రెహమాన్ చూపించారు. తన ఎదురుగా రఘువీర్ రాథోడ్, చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా. అంటే అనిల్ కపూర్ని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పంపించి అక్కడ జరుగుతున్న ఈ డ్రగ్స్ ధర్మాన్ని ఆపి ఇండియాలోకి ఎలా అయినా డ్రగ్స్ రాకుండా అరికట్టాలని తనను పంపించి ఉండొచ్చు. మరి తను మంచివాడు చెడ్డవాడు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇండియా కూడా ఈ రెండు కంపెనీ మీద తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నా అనాలిసిస్ అండ్ ఒపీనియన్ ఆన్ ట్రైలర్ బ్రేక్డౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి మొత్తం సినిమాని మనం జూన్ 11 తారీఖున 2020లో చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.